సో మరో వార్త చూసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో సీఎం రేవంత్ తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్. బీసీల జాబితాలో ముస్లింలను చేర్చితే బిల్లును కేంద్రం ఎలా ఆమోదిస్తుంది? కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. ఎందుకంటే బండి సంజయ్ గారు ముస్లిమ్స్ మనుషులు కాదా? వాళ్ళకు వద్దా రిజర్వేషన్ వద్దా? నేను ఒక హిందువుగా మాట్లాడుతున్నా, చెప్పండి. ముస్లిమ్స్ మనుషులే కదా, తెలంగాణ రాష్ట్ర పౌరులే కదా, బీజేపీకి ఓటేసిన వాళ్ళే కదా, బీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళే కదా, కాంగ్రెస్కి కూడా ఓటేసిన వాళ్ళే. మరి వాళ్ళ మీద ఏంటి మీ వివక్ష? నాకు అర్థం కావట్లేదు. ఈ మతాల పేరుతో చిచ్చులు పెట్టడం బంద్ చేయండి బండి సంజయ్ గారు. మీ మీద ఇప్పటిదాకా ఒక బీసీ బిడ్డగా మేము ఇంతకుముందు మీరు మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు మస్తు బాధపడ్డాం. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఎంత బాధ ఉంటుంది మీకు? ఇప్పుడు ఆ ముస్లిం సోదరులకు ఎంత బాధ ఉండాలి? మీరు ముస్లింని బీసీలో చేర్చితే మేము ఊరుకోము, మేము బిల్లు ప్రవేశపెట్టామంటే అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు అందరినీ కించపరిచినట్టే కదా మీరు. ఏం వ్యాఖ్యలు చేస్తారు మీరు? నాకు అర్థం కావట్లే. అది చాలా తప్పది. ఏంటిది? మా బీసీల జాబితాలో ముస్లిం చేర్చితే బిల్లును కేంద్రం ఎలా ఆమోదిస్తుందంట. ఎందుకు మరి కేంద్రం దేనికి? దిగిపోండి. మరి ఏరే ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో? మీరున్నది దేనికి? మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొస్తున్నారో చెప్పండి ఫస్ట్. మీరు ఒక ఎంపీగా ఉండి తర్వాత సహాయ మంత్రిగా ఉండి మీరు ఏం తీసుకొస్తున్నారు కేంద్రం నుంచి? అది చెప్పండి. ఎట్లా ఆమోదిస్తుందని బాగానే చెప్తున్నారు గారి. మీరు మోడీ గారు భజన చేయడమే సరిపోతుంది తప్ప తెలంగాణ అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఈటెలను తీసుకొచ్చారు. ఈసారి బీజేపీ అధ్యక్షుడు ఈటెల రాజేంద్ర పక్క కన్ఫామ్. కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు, పనికిరాని వ్యాఖ్యలు చేయకండి బండి సంజయ్ గారు. ఎందుకు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు భారతదేశ పౌరులే కదా. లేకపోతే చట్టం మార్చిర్రా ముస్లిమ్స్ భారతదేశ పౌరులు కాదని? ఏం మాట్లాడుతారండి? మొత్తం చిచ్చులు పెట్టే మాటలు. అది చాలా తప్పది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీకి ఎవరు ఓటేయకండి అయ్యా, సరిపోయిందా? బీజేపీకి ఎవరు ఓటేయకండి. ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక తప్పు చేయాలని అంటే ఐఏఎస్లు 3 తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అన్నారు. మంత్రుల మధ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని కొందరు మంత్రులు సొంతంగా దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15% చొప్పున కమిషన్లు తీసుకుని దండుకుంటున్నట్టు ఆరోపించారు. వీటి మీద మాట్లాడరు, దండుకుంటున్న వాటి మీద మాట్లాడరు, బాగానే ఉంటుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు అనుకుంటారు. మీరు ప్రభుత్వంలో ఉన్నది కేంద్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షమే బీజేపీ. వీళ్ళు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద మాట్లాడరు, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల మీద మాట్లాడరు. కానీ మీరు కులాల మధ్య మాత్రం చిచ్చులు పెట్టకండి బండి సంజయ్ గారు. మీరు ఒక బీసీ బిడ్డగా మేము అంత గౌరవిస్తున్నాం మిమ్మల్ని. అసలు ఈ వ్యాఖ్యలు మీతో ఎందుకు చేయిస్తున్నారు? చాలామంది ఓసీ నాయకులు ఉన్నారుగా బీజేపీలో కూడా, వాళ్ళు మాట్లాడొచ్చు కదా. మీరెందుకు ఇంత వ్యాఖ్యలు ముందుకు వచ్చి అంత అత్యుత్సాహపడుతున్నారు? ఈ కులాల మధ్య చిచ్చులు బంద్ చేయండి బండి సంజయ్ గారు. ఎట్లయితే మిమ్మల్ని మరి అక్కడ ఎమ్మెల్సీలో కూడా ఓడించే అవకాశం ఉంటుంది చూడండి మరి.